ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం వారాహీ దేవ్యై నమః. ఓం పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ తథా అరిగ్ని చేతి నామాని ద్వాదశేతి పటేర్నరః. శ్రీ వార్తాళీ దేవ్యే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢమాసంలో మనకి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంలో సమస్త ప్రపంచమంతా కూడా భూగోళాలతో పాటుగా భువన బ్రహ్మాండాలన్నీ కూడా శుభంగా ఉండాలని ఆవిడ యొక్క అంటే వారాహీదేవి యొక్క ఈ యొక్క ఉత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటివి. లలితా పరమేశ్వరికి ఆవిడ ఎడమ భుజము, మరి ఆవిడ కిరిచక్ర రథారూఢ దండనాద పుష్కృత అంటే సమస్తమైనటువంటి రాక్షసులని, రాక్షసత్వం కలిగినటువంటి ఎంతో మందిని, అట్లాగే పంచభూతాలలో ఎన్నో రకాలుగా ఆవహించి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాదాలని, అట్లాగే సూక్ష్మక్రిములని, విష ప్రయోగాదులు, పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలని చేస్తూ ఎంతోమందికి అనారోగ్య బాధలని కలగజేస్తూ వారు అనుకున్న సంకల్ప దీక్షలో విఘ్నాలని ఆటంకాలని కలగజేస్తూ ఎవరైనా సరే భూ వ్యవహారాదుల యందు అట్లాగే గృహపరమైనటువంటి వాటి యందు ఇబ్బందులు పడుతున్న, ఉద్యోగాలు రాక చాలామంది సతమతమవుతున్నటువంటి వారికి, అట్లాగే వివాహము కానటువంటి వారికి వివాహం అయిన తర్వాత ఇరువురి మధ్య సరైన సఖ్యత లేక విడిపోతున్నటువంటి భార్యాభర్తలకి కూడా అన్యోన్య దాంపత్య సిద్ధికి, ముఖ్యముగా ఒక రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంకా ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అంటే వ్యాపారవేత్తలకి కానీ మరి వారు బాగుంటేనే వారి కింద ఉండేటటువంటి వారందరూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యము, బుద్ధి, జ్ఞానము, వారు చేసేటటువంటి ప్రతి క్రియలోనూ కూడా ఆ తల్లి అనుగ్రహం వారికి సపోర్ట్గా లభించాలని, ముఖ్యంగా జ్ఞానాన్ని, బుద్ధిని, చేతనత్వాన్ని, ఉన్నతమైనటువంటి వాక్కుని ప్రసాదించేటటువంటి ఆ వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షము ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరికీ, అట్లాగే మనము ఈ యొక్క మాసంలోని అంటే జూలై 17వ తేదీన సంక్రమించేటటువంటి కర్కాటక రాశిలో దక్షిణాయన పుణ్యకాలంలో ఆ యొక్క సూర్య భగవానుడు సమస్త ప్రకృతిని, భువన బ్రహ్మాండాలని, మన గ్రహాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి సూర్యనారాయణుడు రవిగ్రహంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 17వ తారీఖున తన యొక్క సంక్రమణం ద్వారా తన యొక్క నడకని ప్రారంభం చేస్తూ దాదాపుగా ఆగస్టు 16వ తేదీ వరకు కూడా ఈ 30 రోజులు మేషాది ద్వాదశ రాశి పర్యంతము అంటే మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి ఈ యొక్క సూర్యగ్రహముతో పాటుగా మనకి మాసవారి గ్రహాలను ఉంటాయి. కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, ఈ 4 గ్రహాలు సంచరించేటటువంటి ఆ రాశులు, వారు కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, యుతులు కూడా అంటే కంజంక్షన్స్ ఏ విధమైనటువంటి వారి జీవితాల్లో మార్పుల్ని కలుగజేస్తాయి. ఇవే కాకుండా ఈ గ్రహాలు ఈ విధంగా వీరికి ఈ ఫలితాలను ఇస్తున్నాయి అంటే వారి పుట్టినటువంటి సమయంలో జన్మజాతకంలో ఎక్కడో ఏ లగ్నాతో ఉన్నటువంటి దశలో అంతర్దశలో భాగ్యహీనంగా ఉంటూ అంటే ఇబ్బందులు పెడుతూ ఆ యొక్క దశలు అంతర్దశలు ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, అది వివాహపరంగాన, విద్యపరంగాన, ఉద్యోగపరంగాన, ప్రయాణ ప్రమాదాల పరంగాన, పోట్లాటలు, గొడవలు, అట్లాగే లేనిపోని మానసిక విచారాలు, వికారాలు, ఆందోళనలు, మనం ఏం పని చేసినా అదంతా కూడా నిర్వీర్యమైపోవటము, ఎవరితో ఏది మాట్లాడినా గొడవగా సంప్రదించటము, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమన్వయం లేక గొడవలై కుటుంబాలు విచ్ఛిన్నం జరగటము, ఇట్లా
ఎన్నో విధాలుగా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రతిదీ మన జన్మజాతకంలో ఉన్న దశలు అంతర్దశలు మాత్రమే ప్రభావితం చేస్తూ వారందరికీ కొంతమందికి మాత్రమే ఈ రాశుల్లో ఈ ఈ యొక్క రాశి వారికి ఈ ఫలితాలు ఉంటాయి అనేది కొంతమందికే వర్తిస్తాయి. చూసే వాళ్ళందరికీ ఇవే వర్తిస్తాయి అనుకోవటము అవివేకము. కాబట్టి వీటిల్లో మీ జన్మజాతకంలో లింక్ అయినవి మాత్రమే మీకు వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి అవి వర్తించవు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాశి యొక్క ఫలితాలను వింటూ పూర్తిగా ఈ యొక్క ఫలితాలను విన్న తర్వాత ఏ రాశుల వారు ఏ రకమైనటువంటి ఆరాధన చేయటం ద్వారా, ఏ గ్రహాలకి ఏ ఉపశమనం జపశాంతులు అట్లాగే హోమాలు చేయటం ద్వారా ఫలితం 100% వస్తుంది. ఎందుకంటే గోచారంలో గ్రహాలు ఎప్పటికెప్పుడు మారుతూనే ఉంటాయి. అట్లాని అవిచ్చే ఫలితాలు ఎప్పుడూ కూడా మనకి శాశ్వతంగా ఉండవు. మన జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని పరిపాలిస్తే ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి పరంగా ఏదైనా ఎవరికైనా సరే మాకు ఈ పని కావట్లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకు మాకు దుర్భర పరిస్థితి కలిగింది అని చెప్పి నా యొక్క ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క జన్మజాతకాన్ని చక్కగా పరిశీలించి మీతో మాట్లాడి మీకు జరుగుతున్నటువంటి విషయాలకి ఏ గ్రహంతో సంబంధం ఉంది, ఏ దశలతో సంబంధం ఉంది, ఇవి 2 నెలలు పడతాయా, 2 సంవత్సరాలు పడతాయా, లేకపోతే ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఒక్కొక్క గ్రహానికి ఇన్ని దశల యొక్క ప్రమాణం ఉంటుంది. రవికి 6 సంవత్సరాల ప్రమాణం. మరి ఈ రవి దశ మొత్తము కూడా ఇబ్బందులు కలుగుతాయా, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మీ జన్మజాతకంలో చక్కగా నిమిడీకృతం అయ్యి ఉంటాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గోచారం విని భయపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకంలో మనకి యోగించే గ్రహాలు గనక ఉన్నట్లయితే గనక గోచారంలో దాని ఎఫెక్షన్స్ టచ్ అవుతాయే కానీ పూర్తిగా మిమ్మల్ని పడనీయవు. కాబట్టి ఉద్యోగం రాలేదని, పెళ్లి కావట్లేదని, సంతానం కలగట్లేని, విద్యలో ఉన్నటువంటి డైవర్షన్స్ అయినాయని ఏం బాధపడక్కర్లా. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, డైరెక్ట్ నేనే మీతో మాట్లాడతాను. మీ జన్మజాతకంలో ఉన్న విశేషాలు మీతో చర్చించి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రకమైనటువంటి దేవాలయానికి వెళ్ళాలి, లేకపోతే మీరు ఇంట్లో ఏ పూజలు చేసుకుంటే మీకు శక్తి ఉత్పన్నం అవుతుంది, మీకున్న కష్టాలు, దరిద్ర బాధలు, నష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, ఇవన్నీ మీరు తెలుసుకునే ప్రయత్నం నా ద్వారా చేసుకోదలుచుకుంటే మటుకు తప్పకుండా ఈ యొక్క రాశి ఫలితాలు వినండి, చివరిదాకా వినండి. దానికి తగ్గట్టుగా మీకు మంచి భగవంతుడు ఈ నెల రోజులు కూడా తప్పకుండా వచ్చేటటువంటి 15వ తేదీ జూలై 15 నుంచి జూలై 23 వరకు కూడా ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి యొక్క మా అష్టోత్తరంతో పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయ దర్శనాలు చేయండి. సాధ్యమైనంత వరకు కోపావేశాలు కానివ్వండి, అరిషడ్వర్గాలు బయటికి రానియకుండా ఓం శ్రీ వారాహి దేవ్యే నమః, ఓం శ్రీ వార్తాళీ దేవ్యే నమః, ఓం శ్రీ దండనాథాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం సింహవారాహ్యే నమః. ఇట్లా ఎన్నో నామాలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక నామాన్ని మీ అంతటా మీరు గనక జపిస్తూ ఉన్నట్లయితే మీరు అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మిమ్మల్ని పరిరక్షిస్తూ మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. ఆ విషయంలో కూడా ఈ 9 రోజులు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తూ శ్రీచక్రార్చన చేస్తూ మధ్యలో అష్టమి రోజు కానీ పంచమి రోజు కానీ ఒకరోజు సాయంత్రం పూట రాత్రి కాలంలో అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాన్ని ఆచరించేటటువంటి పరిస్థితి నేను తీసుకున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నాతో చర్చించండి. ఈ 9 రోజుల్లో చేసినటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజా విశేషత్వము, హోమ విశేషత్వము మీకు జీవితాంతము కూడా రక్షింపబడుతూ అమ్మవారు మిమ్మల్ని సదా రక్షించుగాక. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు కూడా సూర్యగ్రహము కర్కాటక జన్మరాశిలోనే సంచారం. దాదాపుగా ఈ 30 రోజులు అక్కడే సంచారం జరుగుతూ ఉంటుంది. మరి సూర్యగ్రహము జన్మరాశిలో సంచారము వలన వీరికి కాస్త ఆస్మా, శ్లేష్మ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి కొంచెం ఉడుకు ఎక్కువయ్యి, వేడి ఎక్కువయ్యి, అది ఇప్పుడు మనకి మారుతున్నటువంటి కాలంలో వర్షాకాలం రావడం ద్వారా ఇంకా అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కర్కాటక రాశి వారికి ఉంటుంది. అట్లాగే ధన సంబంధిత పరమైనటువంటి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు అధికమయ్యే అవకాశం ఉంటాయి. అంటే ఇక్కడ గురుడు కూడా ధనకారకుడైనటువంటి గురుడు, అట్లాగే ఆరోగ్యకారకుడైనటువంటి ఉద్యోగ సంబంధిత కారకుడైనటువంటి రవి ఇరువురు కలవటం ద్వారా కుటుంబంలో ఆర్థిక సమస్యలు,
ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు, రుణ బాధలు, పితృ సంబంధిత అనారోగ్య సమస్యలు, అట్లాగే పిత్రార్జితము, మాత్రార్జితము, ఇవి గనక ఎక్కడైనా కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే, అంటే ఏ అన్నదమ్ములకి సంబంధించో అట్లాగే సోదర సోదరీమణులకి సంబంధించి లింక్ అయి ఉంటే ఈ ఆగస్టు 1 వరకు సాధ్యమైనంత వరకు ఎవరికైనా ఉంటే పరిపూర్ణమైన ఫలితం వస్తుంది. కుజుడు లాభంలో ఉండటం ద్వారా సాధ్యమైనంత వరకు సంతోషకరమైన విషయాలు వింటారు. అది దాడితే మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జన్మజాతకంలో ఇదే కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే ఏం లేదండి, మనసు యొక్క ప్రభావం. కానీ జన్మజాతకంలో లగ్నం అనేది మనకి ప్రతి ఈవెంట్ని సూచిస్తూ ఉంటుంది. లగ్నం నుంచి ఏ గ్రహము ఏ ఆధిపత్యం సంపాదించింది, అట్లాగే నడుస్తున్న దశలేంటి, అంతర్దశలేంటి, అవి ఏ ఆధిపత్యానికి సంబంధించి లింక్ అయి ఉన్నాయి, అవి ఇప్పుడు గోచారంలో మన యొక్క జన్మరాశి నుంచి ఎక్కడున్నాయి, అవి శుభాన్ని ఇస్తాయా అశుభాన్ని ఇస్తాయా. కొంతమందికి భూ సంబంధిత, గృహ సంబంధిత, విద్యా సంబంధిత విషయాలు, పిత్రార్జిత మాత్రార్జిత పరమైనటువంటి కోర్టు సమస్యలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి మూల కారణము. కాబట్టి జన్మజాతకంలో ఈ అసలు కర్కాటక రాశి అంటే చంద్రుడు ఇక్కడ ఉంటాడు, లగ్నం ఏంటో తెలుసుకోవాలి. ఆ లగ్నాన్ని బట్టి దశ ఏమన్నా చంద్రమహర్ద రవి మహర్దశో గురు మహర్దశో అయిందనుకోండి, ఆయన జన్మజాతకంలో ఎక్కడైనా సరే పాప స్థానానికి ఆధిపత్యం బట్టి ఉంటే కొంతమందికి ఉద్యోగం పోతుంది, కంఫర్ట్నెస్ ఉండదు, లేకపోతే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి, ఉన్నటువంటి ఇల్లులు అమ్ముకునే పరిస్థితి, కొంతమందికి ఏదైనా సరే అప్పుల బాధలు ఎక్కువయ్యి అసలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కొంతమంది కుటుంబాలలో విచ్ఛిన్న దోషాలు కలుగుతాయి, తండ్రి గారితో విరోధాలు పెరుగుతాయి, ఆరోగ్యపరంగా పూర్తిగా హృద్రోగము. అంటే రవి ఒక రకంగా చెప్పాలంటే హృదయకారకుడు. కర్కాటక రాశి హృదయాన్ని, ఊపిరితిత్తుల్ని సూచిస్తుంది. గురుడు మరి అక్కడ వృద్ధిని చేస్తూ ఉంటాడు, రోగకారకుడయ్యి ఇక్కడ రోగస్థానానికి అధిపతి రోగాన్ని వృద్ధి చేస్తాడు. కాబట్టి కొంతమంది కర్కాటక రాశి వారికి హృదయపూర్వకమైనటువంటి ఎన్నో సమస్యలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే శ్లేష్మ వ్యాధులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి తోడు ఆగస్టు 2 తర్వాత కుజగ్రహము ఈ కర్కాటక రాశి వారికి మరి సంతానపరమైనటువంటి నష్టాలని, వారితో వాగ్వాదాలని, గొడవలని సృష్టింపబోతోంది కుజగ్రహము. కర్కాటక రాశి వారికి ఈ యొక్క కుజగ్రహము వలన బంధువులతో విపరీతమైనటువంటి సమస్య. వారి ఇంటికి వెళ్ళటము, ఏదో విందు వినోదాలు పార్టీలకు పిలుస్తారు, అక్కడ ఉన్నట్టుండి ఏదో ఉద్యోగపరమైన విషయాలు కావచ్చు, ఈ భూ సంబంధిత విషయాలు కావచ్చు, పిల్లల పరమైనటువంటి విషయాల పరంగా ఏదో రకంగా వీరు వారి యొక్క దీన్ని కోల్పోతారు అనమాట, సహనాన్ని కోల్పోతారు. వీరికి ఉన్నటువంటి ఆలోచన సంపూర్ణంగా తొలగిపోతుంది. ఆలోచించే తీరులో డిఫరెన్షియేషన్ వస్తుంది. ఒకటి ఆలోచిస్తారు, ఇంకోటి చేస్తారు, అది కాస్త మునిగిపోయే పరిస్థితి కలుగుతుంది. కర్కాటక రాశి వారికి కుజగ్రహము ఆగస్టు 2 నుంచి చాలా ఘోరాన్ని కలుగజేస్తోంది. 12వ స్థానంలో ఉంది అంటే కొంతమందికి కుజదోషంతో సమానము, కొంతమందికి రుణబాధలు అధికమవుతాయి, కొంతమందికి మోసపూరితమైనటువంటి చర్యల వలన వీరు నష్టపోయే అవకాశము, కొంతమంది ఏదో రకమైనటువంటి వివాదాల్లో ఎదుర్కొని ఒక రకంగా ప్రేమికులు కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో ఎవరో ఒకరిని ఎదిరించి చెరసాల అంటే జైలుకు వెళ్ళే పరిస్థితి కలుగుతుంది. వ్యాపారాల్లో పూర్తిగా ధనహీనత్వం కలిగి వ్యాపార భాగస్వాముల మధ్య విపరీతమైనటువంటి సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. రుణ బాధలు అయితే కనుక చెప్పడానికి తనివి తీరనగా ఉంటాయి. అంటే ఇక్కడ కుజగ్రహము జన్మజాతకంలో ఈ కర్కాటక రాశి వారి యొక్క జన్మజాతకంలో అసలు ఆయన ఎవరు, ఆయన యొక్క దశలు జరిగితేనే ఇవన్నీ జరుగుతాయండి. కర్కాటక రాశి వారందరికీ ఇవే జరుగుతాయని ఎక్కడా రాసి పెట్టలేదు. ఆయన ఉన్న భావం, ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఈ సమస్యలు ఈ విధంగా ఉంటాయి అని మాత్రమే ఒక జ్యోతిష్యుడిగా నేను చెప్పగలుగుతాను. కానీ జన్మజాతకం పూర్తిగా చెప్తుంది మీకు ఏ రకమైన సమస్యల్లో మీరు ఉన్నారో, ఆ సమస్యకి ఏ పరిష్కారం చేస్తే మీకు దొరుకుతుందో జన్మజాతకం మాత్రమే తెలియజేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కర్కాటక రాశి వారికి మరి ముఖ్యంగా శుక్రగ్రహము, మరి ఈయన సౌఖ్యకారకుడు కదండి, భోగకారకుడు, కలత్రకారకుడు. అంటే ఒక వివాహం చేయాలన్నా, వివాహం కావాలన్నా, వివాహమైన తర్వాత భార్యతో అనుకూలంగా ఉండాలన్నా కూడా శుక్రుడు బాగుండాలి. ఇప్పుడు ఈ శుక్రుడు కుటుంబ స్థానంలో కేతువుతో కలిసి అష్టమంలో ఉన్న రాహువుతో ఉండి పూర్తిగా కుటుంబంలో హీనత్వము కలుగుతోంది, భార్యాభర్తల మధ్య సౌఖ్యహీనత్వం కలుగుతోంది, విద్యార్థులకి విద్యా విహీనత్వం కలుగుతుంది, కోరికలు రకరకాలుగా మారిపోతాయి. పెళ్ళైనటువంటి వాళ్ళకి వేరే వాళ్ళ మీద, స్త్రీలైతే పురుషుల మీద, పురుషులైతే స్త్రీల మీద వాంఛలు పెరిగిపోయి కుటుంబంలో వారికి వారే గొయ్యి తవ్వుకునేటటువంటి పరిస్థితి కలుగుతోంది ఈ నెల రోజుల్లో కూడా. ముఖ్యంగా వీరి యొక్క ధనము పూర్తిగా నష్టపోతారు.
ఏది ఒక గృహం అమ్మాలన్నా, వాహనం కొనాలన్నా కర్కాటక రాశి వారు కొంచెం జన్మజాతకాన్ని చూపించుకోండి నాకు ఫోన్ చేసి. ఎందుకంటే దాని ద్వారా ధనము నష్టపోయే పరిస్థితి, ఆగంతుకులు ఆకస్మికంగా మిమ్మల్ని నష్టపెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కర్కాటక రాశి వారికి. అట్లాగే ఎదుగుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా చలనచిత్ర సీమలో ఎవరైనా సరే హీరోయిన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అట్లాగే చిత్రసీమలో అది ఎవరైనా కావచ్చు, లైటింగ్ బాయ్ కావచ్చు, లేదా మేకప్ వేసేవాళ్ళు కావచ్చు, డ్రెస్ వాళ్ళు కావచ్చు, హెయిర్ దువ్వే వాళ్ళు కావచ్చు. అంటే శుక్రగ్రహం ఏంటంటే చలనచిత్ర రంగంలో రచయితలు, డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, నిర్మాతలు, ముఖ్యంగా ధనాన్ని పెట్టేవాళ్ళు ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే లైట్ బాయ్ దగ్గర నుంచి. ఎందుకంటే ఇక్కడ శుక్రకేతువులు రాహుల యొక్క కంజంక్షన్ ఎవ్వరికీ మంచిది కాదండి. రాజకీయ నాయకులు ముఖ్యంగా వీరు కూడా రకరకాలైనటువంటి ఇంపాక్ట్స్ లో గురయ్యే అవకాశం, స్త్రీల యొక్క విషయాలలో రాజకీయ నాయకులు లేకపోతే క్రీడాకారులు వారి మీద మచ్చబడేటటువంటి అవకాశం, వీరికి ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ దెబ్బతినే పరిస్థితి కర్కాటక రాశి వారికి ఈ నెల రోజులు కలగటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధుడు కర్కాటక రాశి వారికి దాదాపుగా ఆగస్టు 5వ తేదీ వరకు కూడా 12వ రాశి అయినటువంటి మిథున రాశిలో ఉండటం ద్వారా వీరు ఏది సంకల్పించినా, వీరు తెలివితేటలతో కానీ, బుద్ధిపూర్వకంగా కానీ, వ్యాపార విషయాల్లో ఏది ఆలోచించినా, పెట్టుబడులు పెట్టినా పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి కర్కాటక రాశి వారికి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క బుధగ్రహము అసలు ఈ నెల రోజులు తర్వాత వచ్చే ఆగస్టు 16 వరకు కూడా ఆయన 12లోంచి 5వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. అది మంచిదే కాదు అసలు. ఆరోగ్యము దెబ్బతింటుంది, బంధువులే విరోధులై కూర్చుంటారు, రాబంధులై ఉంటారు. అట్లాగే మీరు చేసే ప్రయాణాల్లో ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురుడు కూడా ఇక్కడే ఉన్నాడు. కాబట్టి రవి కానీ, గురుడు కానీ, ఆగస్టు 2 నుంచి కుజుడు కానీ, శుక్రుడైతే ధనస్థానంలో ఉండటం ద్వారా విశేషమైనటువంటి ధనం వస్తుందండి. ఒక భూమి అమ్మటం ద్వారానో, లేకపోతే స్నేహితుడు ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు ఇవ్వటం కానీ, భార్యాభర్తలు కొంతమందికి వివాహం అయ్యే పరిస్థితి కూడా ఉంటుందండి. జన్మజాతకంలో శుక్రుడు కనుక దశ నడిస్తే వీరికి వివాహం అవటం, సంతానం కలగటం, ఎవరైనా గృహం కొనుక్కోవటం, కొంతమంది చిత్రసీమలో ఎదగటము, అట్లాగే రాజకీయ రంగంలో మంచి స్థాయిలోకి వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రిగా కూడా కింద పనిచేసే వాళ్ళు రావచ్చు, ఆర్థిక శాఖ మంత్రిగా రావచ్చు. ఇక్కడ ఏంటంటే జన్మజాతకంలో శుక్రుడు, రాహువు, కేతువు గనక మంచి పోర్ట్ఫోలియోస్ సంపాదించుంటే ఇక్కడ ఆకస్మికంగా వాళ్ళకి ఆ యొక్క అవకాశాలు కలుగుతాయి, లేకపోతే పూర్తిగా నిర్వీర్యం అవుతాయి. అందుకనే 1కి 10 సార్లు నేను చెప్పేది ఏంటంటే గోచారము ఎంత గొప్పదో జన్మజాతకం మిమ్మల్ని మీరే సూచిస్తుంది. గోచారం అనేది ఎన్నో కోట్ల మందిని సూచిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన భావనలన్నీ ఒకే వ్యక్తికి జరగవండి. ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వేరుంటాయి. ఆ కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు 2.5 రోజులకు ఒక్కొక్కసారి తిరిగి ఒక్కొక్క రకమైనటువంటి మానసిక విద్వేషాలు, మానసిక ఆనందాలు కలుగజేస్తాడు. మరి జన్మజాతకంలో అట్లా ఉండదండి. ఒక దశ ఇన్ని సంవత్సరాలు, అంతర్దశ ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఉంటుంది. అవి మనల్ని ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటాయి. అవి గోచారంలో ఎక్కడున్నాయో ఆ ఫలితాలని మన కళ్ళ ముందు తెచ్చి పెడుతూ ఉంటాయి, అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టుగా. అప్పుడు మాలాంటి గురువులు ముఖ్యంగా నాకు ఫోన్ చేసి, గురువు గారు మా జన్మ జాతకం ఏ విధంగా ఉంది, అసలు గోచారములో మరి ఇలా ఉంది కదా, మా పరిస్థితి ఇలా ఉన్నాయి, భార్యాభర్తల మధ్య రకరకాల అంటు సమస్యలు ఎదురైనాయి. అంటే భార్యాభర్తల మధ్య నమ్మకం కోల్పోవటము, ఒకరి ఒకరికి ఇష్టం కోల్పోవటము, ఒక్కొక్కసారి అయితే గనక దాంపత్యం చేయాలనే కోరిక లేకపోవటం, దాని ద్వారా మరి కుజుడు కూడా చూస్తూ ఉంటాడు ఈ నెలాగా 2 వరకు, ఆగస్టు 2 వరకు కుజుడు లాభస్థానంలో ఉండి చూడటం ద్వారా భార్యాభర్తల్లో ఒకరి మీద ఒకరికి ఇష్టం కన్నా వేరే వాళ్ళ మీద ఇష్టం ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నిటికీ కూడా పరిష్కారాలు చాలా ఉన్నాయండి. మన మన యొక్క ఋషులు మనకు అందజేశారు. కాబట్టి ఎవరికి ఏ సమస్యో ఆ సమస్యకి పరిష్కారం ఆచరించుకోండి. గోచారంలో అయితే కనుక విష్ణుమూర్తి ఆరాధన, సూర్య నమస్కారాలు చేయండి. అట్లాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఈ వారాహిదేవి అమ్మవారి యొక్క ఈ 9 రోజు ఉత్సవాలు మీరు కూడా చేసుకోండి. నేను చెప్పిన మంత్రాన్ని చదువుకోండి. కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటే గనక నేను చేసే ఈ 9 రోజుల పూజ హోమంలో మీరు కూడా చక్కగా నాకు ఫోన్ చేసి మీ గోత్రనామాలతో పార్టిసిపేట్ చేయండి. ఆ ప్రసాదం మీకు అందుతుంది. దాని ద్వారా మీకు భవిష్యత్ కాలంలో ఎన్ని ఇబ్బందులు జాతకరీత్యా మీకు ఇబ్బంది అయినా ఈ అమ్మవారి యొక్క పూజా వైభవం మిమ్మల్ని కాపాడుతుంది, సదా రక్షిస్తుంది. అష్టమంలో ఉన్నటువంటి రాహువు చాలా డేంజర్ అండి కర్కాటక రాశి వారికి. ఈ రాహుకేతువులతో కూడినటువంటి శుక్రుడు ధనహీనత్వాన్ని, వాహన ప్రమాదాలని, భార్యాభర్తల అన్యోన్యతని,
వివాహం కానికుండా చేయటం ఇలాంటివి చేస్తారు కాబట్టి అమ్మవారి ఆరాధనే మీకు సర్వదా రక్ష ఈ నెల రోజులు. ఓం శ్రీ వారాహి దేవియే నమో నమః.